జనరల్‌గా అసలు మనం పోలీస్ స్టేషన్‌లో వీడియోస్ తీసుకోవచ్చా లేదా అన్నది మీకు క్లియర్‌గా ఈరోజు చెప్తా అనమాట. పోలీస్ స్టేషన్ అనే కాదు, ఎక్కడైనా వీడియోస్ తీయొచ్చు. ఎప్పటి వరకు అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు. పోలీస్ స్టేషన్‌లో మనకి ఓఎస్ఏ అనే ఒక యాక్ట్ ఉంటది. ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంటది. అందులో ప్రోహిబిటెడ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఆ ఏరియాస్‌లో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అనేది ప్రోహిబిటెడ్. అక్కడ మనం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేయకూడదు. జనరల్‌గా మనం తీసే వీడియో గాని, మనం తీసే ఫోటో గాని అది మన రైట్స్ ని కాపాడుకోవడానికి, మన రైట్స్ ని ఎలాంటి భంగం కలగకుండా ఉండడానికి, అది పోలీస్ ఆఫీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనల్ని ఏమైనా ఇబ్బంది కలిగించినా, మన రైట్స్ కి ఏమైనా విఘాతం కలిగించినా దాన్ని ఒక ఎవిడెన్స్ లాగా యూజ్ చేసుకోవడానికి వీడియోగ్రఫీ అనేది తీయొచ్చు. అది పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, లేదా ఒక రోడ్డు మీద పోలీస్ ఆపినా అవ్వచ్చు. ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మనం వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ చేయొచ్చు. కానీ దీనికి ఒక స్మూత్ లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేయనంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏంటి అంటే పోలీసు ఉన్నాడు, తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు. మీరు మధ్యలో వెళ్ళి అతన్ని ఇబ్బంది పెడుతూ ఆ వీడియో తీయడం అన్నది ప్రోహిబిటెడ్. దానికి మళ్ళీ మీరు శిక్షార్హులు అవుతారు. పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ లో వీడియో ఎప్పుడు తీయాలి? మీ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయట్లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు మీ రైట్ ని భంగం కలిగిస్తున్నారు అనుకున్నప్పుడు మీరు ఈ వీడియో తీసుకోవచ్చు. వాళ్ళు దాన్ని ఆపినందుకు కూడా వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళు మీ దగ్గర ఉన్న డివైస్, ఫోన్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, తీసుకోకూడదు. తీసుకొని దాన్ని డిలీట్ చేసినా సరే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. సో ఎవరైతే వాళ్ళ రైట్ వాళ్ళు కాపాడుకోవడానికి వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ ఒక ఎవిడెన్స్ లాగా తీసుకుంటున్నారో అది ఎక్కడైనా తీసుకోవచ్చండి. కానీ మీరు తీసిన వీడియో కానీ, ఫోటో కానీ మీ రైట్స్ కోసం కాకుండా దేశ భద్రతకు కానీ, లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు అది ప్రోహిబిటెడ్ అవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక లైన్ ఏంటంటే, మీరు ఎక్కడైనా వీడియోస్ తీసుకోండి, కానీ అది దేశ భద్రతకు కానీ, అలానే పక్కన వాళ్ళ రైట్స్ కి ఇబ్బంది కలగకుండా, పక్కన వాళ్ళ డ్యూటీకి ఇబ్బంది కలగకుండా, అది గవర్నమెంట్ ఆఫీషియల్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా మీరు వీడియోస్ తీసుకోగలిగితే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అది మీ రైట్. అంతేగాని నేను వీడియో తీయొచ్చు ఎక్కడైనా అని చెప్పేసి వాళ్ళ పనిని భంగం కలిగించుకుంటూ, వాళ్ళు ఏదైనా వాళ్ళ డ్యూటీని భంగం కలిగించుకుంటూ, వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించుకుంటూ మీరు వీడియో తీస్తే ఐటీ యాక్ట్ ప్రకారం, అలాగే ఐపీసీ కానీ, ఇప్పుడు బిఎన్ఎస్ కానీ, ఓఎస్ఏ యాక్ట్ ప్రకారం, ఓఎస్ఏ అంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం మీరు శిక్షార్హులు అవుతారు. శిక్షలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. సో ఈ థిక్ లైన్ ఒకటి మీరు గుర్తుపెట్టుకొని వీడియోస్ తీసుకునేటప్పుడు జాగ్రత్త పాటించండి. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.